ఆగస్టు 12 8వ నెల బుధవారం సందర్భంగా అమావాస్య స్వామివారికి అభిషేకం. రుణబాధ, శత్రుబాధ, ఈ సమస్యలు, ఉద్యోగ వివాహ కార్యాల కోసం స్వామివారికి ప్రత్యేకంగా క్షీరాభిషేకం చేసి స్వామివారికి నల్ల నువ్వులతోటి శని వృక్షం అనగా జమ్ము చెట్టు ఆకులు తీసుకొని స్వామివారి అమావాస్య గడియల సమయంలో ప్రదోష వేళలో అభిషేకం చేసి ఈ కైంకర్యం చేసిన తర్వాత స్వామివారికి నల్ల నువ్వుల అభిషేకం చేసి గుమ్మడికాయ అఖండ దీపం వెలిగించి ఈ కార్యక్రమం చేసినతో మనకు రుణబాధ తెగునని పురాణాలు చెబుతున్నవి. కనుక అమావాస్య రోజున స్వామివారికి ప్రత్యేక కైంకర్యం చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుచున్నాం. హర హర మహాదేవ, శంభో శంకర్. శనీశ్వర బాధలు అనగా వక్ర ఔషధంలో శనీశ్వరుడు రిటర్న్ వెళ్తున్నాడు. ఈ సమస్య ప్రకారంగా కొన్ని అనర్థాలు జరుగుతాయి కొన్ని రాశుల వారికి. ఈ శనీశ్వర అంటే పరమేశ్వరుడికి అభిషేకం చేసి నల్ల నూగులతోటి స్వామివారి అఖండ దీపం వెలిగించినచో శని బాధలు తొలుగుతాయని శాస్త్రం చెబుతుంది. అఖండ దీపం వెలిగించిన తదుపరి నల్ల నూగులతో పోసి అఖండ హారతి స్వామివారికి కర్పూర హారతి ఇచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ మహాగణపతయే నమః. ఈ దీపాన్ని కాలభైరవ దీపం కూడా అంటారు. అంటే మనము రుణాన్ని ఎవరైనా రుణం తీసుకున్న తర్వాత వాళ్ళు ఇవ్వము, ఇచ్చేది లేదు, బెదిరింపులకు కానీ మర్చిపోండి అని ఇలాంటి విషయాలు చెప్పిన ఆ
కార్యక్రమంలో కొంతమంది ముందుకేస్తారు. అలాంటి సమయంలో శ్రీ రామలింగేశ్వర స్వామికి కానీ, కాలభైరవ స్వామికి కానీ, శివాలయంలో కానీ ఆ సన్నిధానంలో స్వామివారికి అఖండ దీపాన్ని వెలిగించి రుణబాధేన అని ఇలా స్వామివారికి నమస్కారం చేసుకొని కాలభైరవాయ నమః, ఓం నమ శివాయ అంటూ స్వామివారిని పూజిస్తూ ఇలా చేసినతో రుణం తెగునని, అంటే ఆ పరమేశ్వరుడు స్వయంగా ఆ రుణముక్షి అనగా వాళ్ళే మనకి దగ్గరకు వచ్చి ఇచ్చే అవకాశం ఉన్నది. చాలా వరకు ఇలా జరిగింది కనుక ప్రతి ఒక్కరూ స్వామివారికి పరమేశ్వరుడు అఖండ దీపాన్ని పెట్టి అమావాస్య గడియలు ప్రదోష వేళలో మాత్రమే చేయవలను. ఒకవేళ శివాలయం సన్నిధానం వెళ్ళలేక కొన్ని కారణాల చేత, అంటే ఉద్యోగం, జాబు, కొన్ని సమస్యల చేత వెళ్ళకపోతే సాయంకాలం ఒక శివలింగం బటన వేలు కన్నా సైజ్ చిన్న శివలింగానికి స్వామివారికి అభిషేకం చేసి కైంకర్యం చేసి అఖండ దీపాన్ని వెలిగించినచో ఇంట్లో దుష్ట శక్తులు ఉండవని శివపురాణం చెప్తుంది. పరమేశ్వరుడు పూజ అనగా శివుడికి అభిషేక ప్రియుడు, శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అని శాస్త్రం చెబుతుంది కనుక తప్పకుండా స్వామివారికి మన ఇంటిలోనైనా బటన వేలు కన్నా మన చూపుడు బటన వేలు, ఆ బటన వేలు కన్నా చిన్న శివలింగానికి అభిషేకం చేసి ఈ కైంకర్యం స్వామివారికి అఖండ దీపం వెలిగించినచో మన రుణం తిరిగి వస్తుందని ఇలా 11 అమావాస్యలు ప్రదోష వేళలో చేసినచో రుణం తిరిగి వస్తుందని స్వామివారి పురాణాల్లో